ఈరోజు మన వాక్య ధ్యానాంశము వినబడని వృథా. నేడు మీరు ఆయన మాట అంగీకరించినలా ఎంత మేలు. కీర్తనలు 95:7. ప్రస్తుతం లోకములో ఎక్కడ చూసినా పెద్ద శబ్దం, గోల, అల్లరి ఉన్నాయి. నెమ్మదిగా ఉండాలని చూస్తే ఏదో ఒక శబ్దం వినబడుతూనే ఉంటుంది. బండ్ల శబ్దాలు, రైలు కోతలు, కర్మాగారాలలో యంత్రాలు తిరుగుడు, ఎక్కడ చూసినా ఒకటే ధ్వని. రాత్రి కొంచెం నిశ్శబ్దముగా నిద్రపోదామంటే ఏ మూల చూసినా లౌడ్ స్పీకర్ ధ్వనులు చుట్టూ కొన్ని వందల గజాలు వినబడుతూ ఉంటాయి. ఇది చాలా భయంకరమైన సంగతి. ఆరోగ్యానికి, ఆత్మశాంతికి చాలా ఆటంకమైన సంగతి. పూర్వం కొంతమంది ఈ ధ్వని వినబడకుండా అడవుల్లోకో కొండల్లోకి పోయి నిర్మానుష్యమైన స్థలాల్లో ఉండేవారట. ఇది వారికి ఎంతో నెమ్మదినిచ్చేది. అక్కడైనా ఒకరికి మరొకరు తోడైతే మరలా ఇదే కదా, మాటలు, కేకలు, ధ్వనులు. అసలు నరుడెక్కడ ఉంటే అక్కడనే శబ్దం ఉంటుంది. యంత్రాలు, బండ్లు, రైళ్ళు, వాటి సంగతి అటుంచి అసలు నరుడు మాటలతో చేసే ధ్వనిని గురించి ఆలోచిద్దాం. దేవుడు నరునికి మాటలాడే గొప్ప వరాన్ని ఇచ్చాడు. నోటితో మాట్లాడి తన ఆలోచనలను ఇతరులకు తెలియజేసే శక్తి నరునికే ఉంది, జంతువులకు లేదు. భాష నరునికే వచ్చింది. ఈ గొప్ప సాధనాన్ని ఉపయోగించి నరుడు తన పొరుగువానితో సంబంధం కలిగి పరస్పరం గ్రహించుకోగలుగుతూ ఉన్నాడు. అయితే ఈ గొంతుని ఉపయోగించి పొరుగువారితో పోట్లాడుతున్నాడు కూడాను. అనగా చక్కని చల్లని మాట, మృదువైన పలుకు, శాంతమైన వచనం చెప్పడానికి దేవుడిచ్చిన గొంతును కోపంతో అరచి పోట్లాడడానికి ఉపయోగించుకుంటున్నాడు నరుడు. ఇదే నరుడు చేసే అనవసరమైన వృథా, హానికరమైన ధ్వని. ఇది కాకుండా ఇంతకన్నా భయంకరమైన వృథా మరొకటి ఉన్నది. అది మన హృదయాంతరాలలో అప్పుడప్పుడు కలిగే వృథా. ఇది వెలుపలి శబ్దము కాదు, అంతరంగములోని శబ్దమే. ఇది చెవులకు వినబడి తొందర చేసేది కాదు, మనసులో భయంకరమైన వేదన పుట్టించి బాధ పెట్టే శబ్దమే. అదే మానసికమైన వృథా, అంతరంగము కలిగే గందరగోళం. ఈ గందరగోళం ఎందుకు పుట్టుతుంది? మొట్టమొదటగా భయం వల్ల ఈ గోల పుట్టవచ్చు. ఎవరైనా ఏమైనా కీడు చేస్తారేమో అని, ఎవరైనా ఏమైనా తన్ను గురించి అనుకుంటారేమో అని, ఇతరులు తన్ను హీనంగా చూస్తున్నారేమో అని, ఇలాంటి భయాల చేత ఈ మానసికమైన వృథా నరునికి పుట్టవచ్చు. అది చాలాసార్లు నరుని బలహీనత వలనే పుట్టుతుంది. ఎదుటివారిని నమ్మలేక అనేక మంది ఈ తొందరకు పాలవుతారు. ఎవరైనా తనకేదో కీడు చేస్తారేమోననే భయం చేత ఈ రోదన హృదయములో పుట్టి రాత్రింబగళ్ళు నరుని బాధిస్తుంది. వాని నిద్రను పాడు చేస్తుంది. వాని నోరు ఊరుకున్నా, వాని చుట్టూ ఏ శబ్దం లేకపోయినా వాని హృదయములో మట్టుకు ఈ గోల వినబడుతూనే ఉంటుంది. ఇది కాకుండా మరికొన్ని కారణాల చేత ఈ వృథా మన హృదయములో పుట్టుతుంది. లోకములో అది ఇది లేదని, అందరిలాగా తాను కూడా సంపాదించాలని, పేరు పొందాలని, పైకి రావాలని కోరడం వల్ల నరునిలో ఈ వృథా బయలుదేరుతుంది. అభివృద్ధి కోరడం మంచిదే, కార్యసాధన అవసరమే, పేరు ప్రతిష్టతలు కోరవచ్చు. అయితే వాటి కొరకు అతురత, ఆందోళన పడి మహావృథలో పడిపోతారు కొంతమంది. ఈ భయంకర శబ్దానికి ఇంకో కారణం కూడా ఉన్నది. అదేమంటే పాపచింతన. తాను చేసిన పాపాన్ని గురించి నరుని హృదయంలో మహావృథా బయలుదేరుతుంది. ఇతరులెవరూ చూడకపోయినా, వారు మనలను నిందించి నేరారోపణ చేయకపోయినా మన అంతరాత్మ గోల చేస్తుంది. మనస్సాక్షి గట్టిగా అరిచి మనలను తొందరపెడుతుంది. మహాసముద్రపు ఘోషలాగున అది మనలో పైకి లేస్తుంది. కొందరు దీన్ని అణిచిపెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. కొందరు విన్నట్టుగా చెవులు మూసుకుంటారు.
అయితే ఈ మనస్సాక్షికి వేసే కేకల నుంచి తప్పించుకోవడం సాధ్యము కాదు. నిజమైన పశ్చాత్తాపముతో పాపాన్ని దేవునిదట ఒప్పుకునే వరకు ఈ తొందర సద్దనగదు. ఇవన్నీ వినబడని రొదలు. హృదయములో కలిగే ఆందోళనలు, భయాలు, వాటి వల్ల నరునికి నెమ్మది ఉండదు, సంతోషము ఉండదు. శాంతి కరువైపోతుంది మన జీవితంలో. ఇది ఇతరులకు వినబడని రొద, నరుని పీడించే రొద, శాంతినే పాడు చేసే రొద. అయితే దేవుడేమంటున్నాడు? మౌనంగా ఉండండి, నేనే దేవుడని తెలుసుకొనండి. అనగా మీ హృదయాలను రొద చేయనివ్వకండి, తొందరపడకండి, తొందరగా మీరు మాట్లాడకండి. మౌనంగా ఉండి నేనే దేవుడినని తెలుసుకొనండి అని, దేవుడున్నాడని, ఆయన ప్రేమమూర్తి అని, ఆయన దగ్గర సమస్తమైన ఆదరణలు ఉన్నాయని, ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడని గ్రహించి గట్టిగా నమ్మితే మన హృదయాలలోని రొద మాయమవుతుంది, మన మనసులలోని గోల అణిగిపోతుంది, ప్రశాంతమైన నెమ్మది కలుగుతుంది, గూఢమైన నిశ్శబ్దత దొరుకుతుంది. ప్రళయం వంటి గాలివాన తగ్గి నిర్మలమైన ఆకాశము కనబడినట్టు మన మనసులకు తేట కలుగుతుంది. అందుకనే ఒక భక్తుడు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము అంటూ ఉన్నాడు. నిజమే, దేవుని నమ్ముకుంటే మన హృదయంలోని రొద తగ్గిపోతుంది. ప్రార్థన. శాంతికరుడైన మా తండ్రి, క్షమాపణకర్తవగు మా ప్రభువా, మా హృదయాలలో పుట్టుచున్న మహారోదనను సద్దనగపి నీ కృపయందు నమ్మకము, దృఢ విశ్వాసమును కలిగించుము. నెమ్మదిగా నీ కొరకు ఉదయ సాయంకాలముల కనిపెట్టుటకు మాకు నేర్పించుము. ఈ ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.